అయిపోయారంటే ఇంకా వాతావరణంలో ఉండే గ్రామాలు, ప్రశాంతంగా ఉండే కుటుంబాలు, ప్రశాంతంగా ఉండే కులాల మధ్య ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పేరుతో దాడులు చేస్తూ ఉన్నారో స్పష్టంగా మీడియా మిత్రుల సమక్షంలో సోదరి మాధవి కానీ, భువనేంద్ర కానీ, చెల్లికి వాళ్ళ అబ్బాయి మాధవి కుమారుడు భువనేంద్ర కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ, మా డబ్బులు ఇవ్వండి, మా బాకీ చెల్లించండి, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళ అమ్మమ్మ అమ్మ భువనేంద్ర కలిసి గుర్రాజుపాలెం వెళ్తే ఏ విధంగా కట్టేసి కొట్టారో మనం ఇంతకుముందే వీడియోలో చూసాం, మీడియా ద్వారా చూసాం. కొట్టడమే కాదు, భయపెట్టడమే కాదు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మాది ఐటీడీపీ, మాకు లోకేష్ డైరెక్టు, లోకేష్ రెడ్ బుక్ ఉంది మాకు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారంటే పచ్చని పల్లెల్లో కూడా నిప్పులు పెట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు, లోకేష్. నిజంగా అభం శుభం తెలియని మాధవి ఏ విధంగా ఉంది ఇప్పుడు? కనీసం గుర్తుపట్టలేనంతగా ఆమెను బాధించారంటే, ఇబ్బంది పెట్టారంటే సభ్య సమాజం తలదించుకోవాలి. ఇంత జరిగినా కానీ పోలీసు వాళ్ళు ఏమైనా వచ్చి చూశారంటే కనీసం పలకరించాల. వీళ్ళు పెట్టిన కేసు మీద ఏమన్నా వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేయకపోగా దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద, దాడి చేసిన వాళ్ళ మీద, హింసించిన వాళ్ళ మీద కేసు పెట్టకపోగా మళ్ళీ ఎదురు కేసు పెడతాను. సిగ్గుగా లేదా? స్థానిక ఎస్ఐని అడుగుతా ఉన్నా, సిగ్గుగా లేదా? వచ్చి చూసావా? కనీసం పరామర్శించావా? బాధగా లేదా మీకు? ఎన్నాళ్ళు ఉంటాయి ఈ ప్రభుత్వాలు? దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి దాడులు చేసే వాళ్ళని, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గమైన వ్యక్తులకి మీరు అండగా నిలిస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడాను. సీఏ గారు అయితే వచ్చి చూస్తానని చెప్పాడు. ఏసీపీ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయాల. ఆయన కూడా చెప్తా, సిపి గారి దృష్టి కూడా తీసుకెళ్తా. న్యాయం జరిగే వరకు మాధవి తల్లికి కానీ, భువనం కానీ అందరికీ కూడా, ఈ కుటుంబానికి కానీ అందరికీ కూడా అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమందరం కూడా తోడుగా ఉంటామని చెప్పేసి, తప్పనిసరిగా కేసు పెట్టాలా, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జరిగి తీరాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.